మన వంటశాల ఫుడ్ అండ్ పికిల్స్లో ఆఫర్ నడుస్తుంది. మీద కారం మీద పొడాల మీద అన్నిటి మీద 10% ఆఫర్ నడుస్తుంది. మళ్ళీ రాఖీ ముందుగా కనుక పెట్టుకుంటే రాఖీలు కూడా పంపిస్తాం అనమాట. మీకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కేజీ పచ్చడి ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి కూడా రాఖీస్ పంపిస్తాము. 1000 రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ కొరియర్ ఛార్జెస్ ఏపీ తెలంగాణ. ఓకే, బెంగళూరు చెన్నై ఇవన్నీ అయితే కొరియర్ ఛార్జెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి. ఫ్యాన్ కట్టారా? మళ్ళీ కాలంలో మామూలుగా ఎగరదు. మనం ఒకసారి మర్చిపోయి అలాగే ప్యాక్ చేసేస్తాను. పచ్చడి కారం 12 కేజీలు మర్చిపోక, మళ్ళీ అందులో చూసుకో ఒకసారి. కూరకారం 8 కేజీలు. కూరకారం అంటే సాంబార్ కారం. అదే పచ్చడి కారంలో చాలా మంది అడుగుతున్నారండి ఏంటంటే మసాలాలు కానీ ఏమైనా కలుపుతారని చెప్పి. పచ్చడి కారంలో ఏం కలపమండి, కాకపోతే ఆడిచేటప్పుడు కొద్దిగా ఆయిల్ మాత్రం వేస్తాం అనమాట, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం. అది కూరకారంలో వేస్తాం, పచ్చడి కారంలో కూడా వేస్తాం. కారం చూడండి ఎర్రగా ఉంది. ఓకే, కారం ముందు ప్యాక్ చేస్తాం అనుకో. ఇవన్నీ కొద్దిగా ఫ్యాన్ వేసుకోవడం ఉంటుంది. ఈరోజు చాలా వేడిగా ఉంది, వర్షం కూడా వస్తుంది కదా బయట. అది కరివేపాకు పొడి, కాకరకాయ పొడి స్టాక్ అయిపోయింది. కరివేపాకు పొడి ఇవి డబల్వి అంటే కరివేపాకు పొడి, అల్లం పచ్చడి గిఫ్ట్ హ్యాంపర్ లాగా పంపిస్తున్నాము. ఎక్కువ క్వాంటిటీలో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ 200 గ్రామ్స్ అల్లం పచ్చడి, అలాగే 100 గ్రామ్స్ కరివేపాకు పొడి. కొంతమందికి అల్లం పచ్చడి ఓన్లీ సింగిల్గా, కొంతమందికి కరివేపాకు పొడి. అందరికీ ఒకేలా కాదండి. అల్లం పచ్చడి బుక్ చేసుకున్న వాళ్ళకేమో కరివేపాకు పొడి వెళ్తుంది, కరివేపాకు పొడి బుక్ చేసుకునే వాళ్ళకేమో అల్లం పచ్చడి ఇస్తున్నాం అనమాట. అంటే ఎక్కువ క్వాంటిటీలో పికిల్స్ అది బుక్ చేసుకుంటున్నారు కదా వాళ్ళకి. ఇవి గిఫ్ట్ హ్యాంపర్వి, ఇవి 2 కలిపేసి ఇందులో అనమాట ఇలాగ ప్యాక్ చేస్తాము అవన్నీ. దీంతో పాటు రాఖీలు ప్యాక్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు నేను. సిరి ఏం చేస్తున్నావు? రేణు ఒక్కసారి వీడియో అడిగి సిరి ఏం చేస్తుందో చూపిద్దాం. ఇక్కడున్న పనులన్నీ నేనే చేయాలి, మళ్ళీ నేనే ఖాళీగా ఉన్నానంట. చూడు, మన కస్టమర్స్ కోసం స్వయంగా నేనే పర్సనలైజ్డ్ రాఖీ గిఫ్ట్స్ తయారు చేస్తున్నాను. ఇక్కడ అడ్రస్లు నేనే రాయాలి, ఇక్కడ మళ్ళీ థ్యాంక్ యూ నోట్స్ నేనే రాయాలి. మళ్ళీ వచ్చేసి ఏం చేయకుండా ఖాళీగా ఎందుకు కూర్చున్నావు అని అంటుంది మా అమ్మ.